టీజీపీఎస్సీ మధ్యాహ్నం లోపు సాయంత్రం లోపు స్పందిస్తుంది. ఇప్పుడు మీరు నేను మాట్లాడి ఎవరైనా మాట్లాడి ఉత్తమ మాటలే. ఇంత తీర్పు వచ్చినంత మాత్రాన ప్రభుత్వం ఓడిపోయింది, వాళ్ళు గెలిచారు అవన్నీ కాదు. అసలు విషయం ఏంటంటే టీజీపీఎస్సీ వాళ్ళు స్పందించిన దాన్ని బట్టి తర్వాత వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారా లేకుంటే ఫుల్ బెంచ్కి వెళ్తారా దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి గతంలో కూడా నేను చెప్పాను మన డిబేట్లలో, నిరుద్యోగులు ఓడిపోయినట్టు కాదు, ప్రభుత్వం గెలిచినట్టు కాదు, ప్రభుత్వం గెలిచినట్టు కాదు, నిరుద్యోగులు ఓడిపోయినట్టు కాదు. ఈ విధంగా మనం మాట్లాడుకోవటం అనేది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు త్వరలోనే 20,000 ఉద్యోగాలు పైచిలకు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. లేదని చెప్పేస్తున్నారు. ఓకే, దాన్ని మేము స్వాగతిస్తాం. ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఏదైతే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మధ్యనే ఇదంతా వ్యత్యాసం వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సరే, మీరు గతంలో ప్రభుత్వం నుంచి టీజీపీఎస్సీ తరఫున మీరు కూడా ఒక లాయర్ ని, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక లాయర్ ని పెట్టి సుప్రీంలో మీరు ఫైట్ చేశారు. అప్పుడు మీరైతే చొరవ తీసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ విషయం విద్యార్థుల వరకు వచ్చేసరికి కూడా మీరు టీజీపీఎస్సీని కార్నర్ చేస్తున్నారు, బ్లేమ్ మొత్తం టీజీపీఎస్సీ పైన తోస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? హలో, ఎస్ మానవతరాయ్ గారు చెప్పండి. హలో, ఎస్ చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. హలో, ఎస్ మానవతరాయ్ గారు, సో మీరేం చెప్తారు? గతంలో మీరు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారు ప్రభుత్వం తరఫున టీజీపీఎస్సీకి లాయర్ ని నియమించి మరి మీరు చొరవ తీసుకొని మరి అక్కడి వరకు వెళ్లారు. తీరా ఇప్పుడు ఈ విషయం, ఈ సమస్య వచ్చేసరికి టీజీపీఎస్సీ పైన బట్టగాల్చి మీద వేసినట్టు వాళ్ళ మీద వేసి వాళ్ళని కార్నర్ చేస్తున్నారు. హైకోర్టు విషయంలో మనం కోర్టుకు పోయిన అంశం ఏంటంటే బయోమెట్రిక్ పాటించలేదు, దొడ్డిదారులో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన పరీక్షలకు ఈ పరీక్షలకు తేడా ఉంది. హైకోర్టును ఆశ్రయిస్తే ఏం చేసింది, ప్రభుత్వం రద్దు చేయాలంటే ఆ పరీక్ష రద్దు చేయకుండా నిరుద్యోగుల జీవితాలని పుణ్యకాలం అయిపోయేటట్టు, వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేటట్టు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధం ఉన్నట్టయితే అప్పీల్కి పోవద్దు, పరీక్ష రద్దు చేసి మళ్ళీ పెట్టాలా వాళ్ళు చేసిన తప్పుకు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తప్పు చేయలేదు, టీజీపీఎస్సీ కూడా ఇక్కడ తప్పు చేసినట్టు కనపడలే. మూల్యాంకనం నిరుద్యోగులకు మేలు చేయడం కోసం, ప్రతిభావంతుల్ని ఇవ్వడం కోసం మూల్యాంకనంలో వేసిన మార్కుల్ని అసలు తప్పు పట్టే అంశం కాదు, కానీ జడ్జి గారు తప్పు పెట్టారు. కాబట్టి మనం దాన్ని గౌరవించాలి. గౌరవించి ఏం చేయాలా, 8 నెలల్లో అంటే మీరేమో తప్పు కాదు, మీరేమో ఇది తప్పు కాదంటున్నారు, జడ్జి తప్పు పట్టారు అంటున్నారు. అంటే ఎవరిని తప్పు పట్టాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ని అనాలా లేదంటే అభ్యర్థులను అనాలా? జడ్జి అయితే దీన్ని తప్పు పట్టారంటే అందులో తప్పులు ఉన్నట్టే కదా. ఇప్పుడు జడ్జి గారికి అనిపించింది, ఇంకో జడ్జి గారి దగ్గర పోతుంది. ఆ జడ్జి గారు తప్పు అవుతారా, ఆ జడ్జి గారు ఏం చెప్తారు చూడాలి. ఒక్కళ్ళు కాదు కదా అభిప్రాయం. ఒకటి క్లియర్ గా మీరు అంటున్నట్టు తెలుగు మీడియం ఉంటది, ఫుల్ బెంచ్ ఉంటది. ఫుల్ బెంచ్ వాళ్ళు ఏం చెప్తారో అది చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్లు మానవతరాయ్ గారు, మీరు అన్నట్లు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మధ్య వ్యత్యాసం వచ్చింది. సరే, అక్కడ వాళ్ళ పాయింట్ ఏంటి, 40% మంది రాస్తే 9.9% మాత్రమే ఉన్నారు, అండ్ 60% ఇంగ్లీష్ మీడియం రాస్తే అందులో 90% వీళ్ళే ఉన్నారు, తేడా ఉందని చెప్పేసి అది కోర్టు కూడా గ్రహించింది కాబట్టి రీవాల్యుయేషన్ ఇచ్చింది. అండ్ మీరు ఇక్కడ తప్పు లేవు. ఇందాక వాళ్ళు అన్నారు ఏదైతే దిద్దిన వాళ్ళ పేరు లిస్ట్ వస్తుందో ఆ లిస్ట్ తెలుగు మీడియం ప్రొఫెసర్లకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కరెక్షన్ చేయమని ఇచ్చారు. ఇది కరెక్టా? ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వానికి కూడా. చొరవ కాదు మేడం, మూల్యాంకనం అంశం అనేది టీజీపీఎస్ తీసుకుంటే ప్రతి లెక్చరర్ కూడా ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దడానికి తెలుగు మీడియం పేపర్లు దిద్దడానికి కూడా అర్హులే. ఆయన ఏదో చెప్తాడు, ఆయనకి ఇంగ్లీష్ వచ్చినట్టే చెప్తాడు. ఆయన అశోక్ గారు ఎవరు ఆయన రేపు లెక్చరర్ ప్రొఫెసర్ అయిపోతే ప్రభుత్వం ఇస్తే దిద్దాల్సిందే. అక్కడ చూసుకొని జాగ్రత్తలు ఇష్టం వచ్చినట్టు అర్థం కాలేదంటే కుదరదు. ఒక పేపర్ ని 3-4 చూస్తారు. ఒక పేపర్ ని ఒకసారి వాల్యుయేషన్ అయిన తర్వాత, మూల్యాంకనం అయిన తర్వాత రెండోసారి అవుతుంది, మూడోసారి అయితే రీకౌంటింగ్ కూడా మార్కులు వేసిన తర్వాత 3 చూస్తారు దాన్ని. కాబట్టి ఇంత పకడ్బందీగా ఉంటది. అయినా గానీ ఆ జడ్జి గారు ఇచ్చారు కాబట్టి తీర్పును మనం గౌరవించాలి. సరే, మీరు అన్నారు 1 కాదు 2 కాదు 3 సార్లు మళ్ళీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెరిఫికేషన్ జరుగుతుంది. మంచి పద్ధతి. ఫస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలు జరగాలి. మీరు అన్నట్లు గ్రూప్ 2 డిలే అయిపోయింది, గ్రూప్ 3 డిలే అయిపోయింది. ఈ విషయంలో అట్లాంటప్పుడు మీ పైన ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ఎట్లాంటి జాగ్రత్త, ఇక్కడ ఫెయిల్ అయినట్టే కదా మరి ఈ విషయంలో. మాకు బాధ్యత ఉంది కాబట్టి స్పందించడం, వేగంగా గతంలో జరిగిన తప్పులు, పరీక్ష దశలోనే జరిగిన తప్పులు జరగకుండా, మనము పరీక్షలో జరిగిన తప్పులు జరగకుండా పరీక్షను పారదర్శకంగా పెట్టినాం. ఎక్కడ పరీక్ష నిర్వహణ తప్పు పట్టలే. అక్రమాలు జరిగిన పరీక్ష నిర్వహణలో జరిగితే అప్పుడు తప్పు పట్టాలా. కోర్టు ఇక్కడ తప్పు పట్టింది ఏంటంటే, ఇప్పుడు సివిల్ సర్వీస్ లో కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే వస్తున్నారు తప్ప హిందీ
అంటలే. కాకపోతే నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన జడ్జి గారు కూడా తీర్పు అనేది తెలుగు మీడియంలో ఇలే, ఇంగ్లీష్ మీడియంలోనే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏదో జరిగింది. మళ్ళీ ఒకసారి టీజీపీఎస్సీ పునర్మూల్యాంకనం చేస్తే మాకేం బేస్గాలు లేవు అని చెప్తున్నాం కదా. మా ప్రభుత్వానికి జడ్జి గారు ఇచ్చే తీర్పుని గౌరవిస్తాం. అంత మాత్రాన ప్రభుత్వం పంటాలకు పట్టింపులో పోదు. ఇది గత ప్రభుత్వం లాగా సుప్రీంకోర్టు దాకా పోదు. ఎక్కడ కోర్టులోనే డివిజన్ బెంచ్ గా టీజీపీఎస్సీ వాళ్ళు నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. అంతేగాని ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే చేస్తాను. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ఈ గ్రూప్ 1 తీర్పు వల్ల ఆలస్యం అయిపోయింది. కాబట్టి ఆలస్యం జరగకుండా మళ్ళీ ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయా అని అన్వేషిస్తుంది. కాబట్టి టీజీపీఎస్సీ వెంటనే స్పందించిన తర్వాత టీజీపీఎస్సీ నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. టీజీపీఎస్సీకి చైర్మన్ విషయంలో కూడా మీరు పూర్తిగా బాధ్యత తీసుకున్నారు, క్రెడిట్స్ తీసుకున్నారు, అది మీకు తెలిసే ఉంటుంది మానవతరాయ్ గారు. అండ్ ఇప్పుడు వచ్చేసి కూడా వాళ్ళు పేపర్ దిద్దే విషయంలో లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ రాగానే మేము గుర్తించాము, అప్పుడే మేము వాయిస్ రేజ్ చేసాం, మేము పోరాడాము, ఆయన కూడా పట్టించుకోలేదని చెప్పేసి అంటున్నారు. ఆయన ఎవరు లైన్ లో ఉండి డిస్టర్బ్ చేస్తాడు. అది ఫస్ట్ కట్ చేయమనండి. ఎవరు అర్థం కాక సౌండ్ వస్తుంది. ఎస్ సార్, ఫోన్ ఆఫ్ చేయమనండి. ఆయన ఎవరు మరి? ఎస్ చెప్పండి, మీరు చెప్పండి. హలో చెప్పండి మానవతరాయ్ గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక అడిగారు, అది డిస్టర్బెన్స్ అయితే చెప్పండి. ఎస్, ఏదైతే పేపర్లు దిద్దిన వారి లిస్ట్ బయటికి వచ్చినప్పుడే ఈ వీళ్ళు కరెక్ట్ కాదు, ఈ డిఎల్సీ వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పి వాయిస్ రేజ్ చేసినామని చెప్పేసి దీన్ని అంగీకరించరు. బయటికి వచ్చిందంటే ఉత్తమ మాటలే. వీళ్ళకు వీళ్ళు ఊహించుకుని అద్భుత కల్పన చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా అది బయటికి రాలేదు. ఆ లిస్ట్ అనేది బయటికి రాలేదు. ఎవరు దిద్దారో కూడా నరమానం తెలియదు. అంత జాగ్రత్తగా పకడ్బందీగా పరీక్షలు దిద్దబట్టే ఇలా ఈ విధంగా జరిగింది. కాబట్టి ప్రభుత్వం గాని టీజీపీఎస్సీ గాని లోపాలు చేయలేదు. మూల్యాంకనాన్ని జరిగిన దాన్ని జడ్జి గారు తప్పు పట్టారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అప్పీలా లేకపోతే పునర్మూల్యాంకనమా అనే దాని ఆ నిర్ణయం కోసం మనం వేచి చూడాలి. అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు మీరు అంటున్నారు, సరే అశోక్ సార్ వాళ్ళు వీళ్ళు ఈ రకంగా మాట్లాడారు, తెలిసి తెలియక మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సరే వాళ్ళన్న మాటల్నే హైకోర్టు కూడా అదే తప్పు పట్టింది కదా. మరి వీళ్ళు సరే వాళ్ళు తప్పు పట్టినట్టే వీళ్ళు తప్పు పట్టారు. మీడియం ఇంగ్లీష్ మీడియం మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. దీన్ని పునర్మూల్యాంకనం చేయమంది. అంతే, పునర్మూల్యాంకనం చేయమంది. కాబట్టి జనరల్ ర్యాంకింగ్ రద్దు చేసింది అంతే. మళ్ళీ అవసరమైతే టీజీపీఎస్సీ పునర్మూల్యాంకనం 8 నెలల్లో చేయాలా? 8 నెలల్లో పోతుంది. లేకపోతే అప్పీలకు పోతారు. ఈ జడ్జి గారు ఇచ్చిన తీర్పు మాకు నచ్చలేదు, ఇంకో మాకు డివిజన్ బెంచ్ కు పోతారు. అందుకే ఇది నిర్ణయం నేను మీరు మాట్లాడేది కాదు. కేసులు వేస్తున్నారు, వాళ్ళ పైన కేసులు వేస్తున్నారు. టీజీపీఎస్సీ రివర్స్ లో ఎవరైతే అభ్యర్థులు బయటకు వచ్చి వాయిస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళ పైన కేసులు వేస్తున్నారని చెప్పేసి అభ్యర్థుల నుంచి వినిపిస్తుంది. మా మీద కూడా 42 కేసులు పెట్టారు. చట్ట విరుద్ధంగా అంటే నిరసనలు కానీ ఏదన్నా అతిగా చేస్తే తప్పకుండా పెడతారు. మేము కూడా గతంలో చేసినాం, పెట్టారు. పోవాల్సిందే. అది చట్ట ప్రకారం ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. కోర్టులో కొట్టేసుకోవాలంటారు. అది చట్టం ఉంది అందుకు కదా. అతిక్రమించినప్పుడు మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు అతిక్రమించినప్పుడు నిబంధన విరుద్ధంగా పోయినప్పుడు చట్ట ప్రకారం కేసులు పెడితే దాన్ని ఎదుర్కోవాలి, ఎవరైనా ఎదుర్కోవాలి. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు మానవతరాయ్ గారు? ఇప్పుడు ఏదైతే మెరిట్ విషయాలు రద్దు చేసిన తర్వాత చాలా మంది టెన్షన్ పడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి భరోసా ఉంటది? సంయమాన్ని పాటించండి. అందరూ నిరుద్యోగులే. ఈ 523 మందికి మళ్లీ పెట్టిన 523 మందికే ఉద్యోగాలు వస్తాయి. ప్రతిభ ఆధారంగానే వస్తాయి. టీజీపీఎస్ గత ప్రభుత్వానికి భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు పారదర్శకంగా పరీక్ష దశలో లీకులు లేకుండా సమర్థవంతంగా వేగవంతంగా పరీక్షలు నిర్వహించి మీకు మెయిల్ చేయాలని చూసినాం. మరో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ కి ఈ తీర్పు ఆటంకంగా ఉన్నది. సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా మరి టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకునే విధంగా మరి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం అందరం కూడా కట్టుబడి ఉందాం. అంత మాత్రాన మనం ఏం నిరాశపడాల్సిన అవసరం లేదు. జీవితం అంటే ఇదే కాదు. ప్రభుత్వానికి ఇందులో విషయంలో బేసిగా లేవు. కోర్టు తీర్పుల్ని గౌరవిస్తాం. ఆ టీజీపీఎస్ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ముందుకు పోతామని నిరుద్యోగులు తెలియజేస్తాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఇక ఏదైతే గ్రూప్ 1